హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, పోయిన జనవరి చివరి వారంలో నేను దక్షిణ భారత తీర్థయాత్రకి వెళ్ళాను అని మీకు చెప్పుకుని ఉన్నాను. ఆ యాత్రల్లో ఉన్నటువంటి మరో అనుభవాన్ని నేను మీతో పంచుకుంటానండి. దాదాపు తమిళనాడు, కేరళ ఒక 20 పుణ్యక్షేత్రాల వరకు దర్శించుకున్నాను. రమారమి కిలోమీటర్ల కొద్దీ క్యూలు, ఏ గుడికి వెళ్ళినా కుప్పలు కుప్పలుగా జనం, అందులో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం చూశాను. ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడాను. ఎంత పెద్ద పెద్ద క్యూలు, అసహనాలు. అసలు ఆ యాత్రికుల్ని ఆయా ప్రభుత్వాలు, ఆంధ్రాలోనే కాదండి, తమిళనాడైనా కేరళ అయినా, ఆ ప్రభుత్వాలు హిందూ యాత్రికుల్ని పిల్గ్రిమ్స్లా చూడడం లేదండి, ప్రిజనర్స్లా చూస్తున్నారు. క్యూలో పడేసి తాళం వేసుకుపోతారు. నీళ్లు నిప్పు ఏది ఉండదు. ఏ విఐపి వచ్చాడో అన్నో క్యూలో ఆపేస్తారు. భయంకరంగా ఆ క్యూల్లో ఉన్న వాళ్ళ ఆపసోపాలు పడుతూ దర్శనం కోసం ఎదురు చూస్తారు. ప్రశాంతత అన్నది కలికల్లో కూడా కనబడదు. ఆ ఉసురుసురు అనుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడుతూ, ఆ క్యూలో ముందుకి ఎవడైనా అక్రమంగా చొరబడితే వాళ్ళతో పోట్లాడుతూ, ఈశ్వర, దే ఆర్ నాట్ పిల్గ్రిమ్స్, 100% దే ఆర్ ప్రిజనర్స్. ఎంతగా పుణ్యపు పరుగంటే, ఏ ప్రవచకులు, తెలుగులోనే కాదండి, తమిళ్ అన్ని భాషల్లోనూ ఈ హిందూ మత ప్రచారకులు, హిందూ ధర్మ ప్రచారకులు కాదండి, ధర్మ ప్రచారకులైతే ఆత్మజ్ఞానాన్ని చెప్పుండేవాళ్ళు. ఎక్కడికి ఉరుకులు ఎత్తినా ఏమీ అవ్వదు, పూర్వజన్మ కర్మల ఫలం అనుభవించే తీరాలి. మన ఎకనామిక్స్ లాగా, ఇదిగో 1 కోటి రూపాయలు నీకు డబ్బులున్నాయి, 1,10,00,000 అప్పులున్నాయి, ఆస్తులు అప్పుల్ని డిసిపేట్ చేస్తే అల్టిమేట్గా నీకు 10 లక్షల అప్పులున్నాయి. లేదు, 1 కోటి రూపాయల అప్పులున్నాయి, 1,10,00,000 ఆస్తులున్నాయి, అప్పులు ఆస్తులు బ్యాలెన్స్ చేస్తే నీకో 10 లక్షల ఆస్తులున్నాయి. ఇలాగా పుణ్యపాపాల అకౌంట్లు ఉండవండి. ఈ ప్రవచకులు చెప్పినట్టు నీవు తిరువణ్ణామలై వెళ్ళావే అనుకో, శివలింగం మీద పుడిసాడు నీళ్లతో అభిషేకం చేశావనుకో, అథవా గిరి ప్రదక్షిణ చేశావనుకో, నీ జన్మల పాపం తుడిచిపెట్టుకుపోతుంది. 2 టన్నుల పుణ్యం నీ అకౌంట్లో పడిపోతుంది. ఇవన్నీ బైబిల్ మాటలండి, భగవద్గీత మాటలు కావు. పుణ్యం పాపాన్ని తొలగించదు, పాపం పుణ్యాన్ని తొలగించదు. పుణ్యం తాలూకు కర్మఫలాన్ని అనుభవించాల్సిందే, పాపం తాలూకు కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. అది వదిలేసి పుణ్యం పుణ్యం అంటూ పరుగులు పెడితే, పుణ్యాన్ని నువ్వు యజ్ఞానం జపయజ్ఞం దానం చెప్పాడు విభూతి యోగంలో ఈశ్వరుడు. ఇంట కూర్చొని జపం చేసుకుంటూ నీకు ఇతర కుటుంబ సభ్యుల పనుల్ని తప్పులు పడ్డం మానేయచ్చు. సమాజంలో దానివైపు దృష్టి తెరపి, సమాజంలో నేను ధర్మబద్ధంగా ఉన్నానా లేదా, కుటుంబంలో నేను ధర్మబద్ధంగా ఉన్నానా లేదా అన్నది ఆత్మవిమర్శతోనే ప్రారంభం అవుతుంది. జపం అన్న అభ్యాసం చేస్తే బదులు వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకి. ఎందుకంటే ఆయా స్థలాల్లో వాటి ఎంతమంది మహాత్ములు అక్కడ తిరుగాడారు, ఎంతమంది మహాత్ములు అక్కడ తమ యొక్క తపస్సులు చేశారో, ఆ సంవేదనలో ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ ఉంటుంది. అది మనకి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి పుణ్యక్షేత్ర దర్శన చేయవలసిందే. కానీ మనోశుద్ధి లేకుండా, మానసిక సాధన లేకుండా, బాహ్యంగా పరుగులెత్తి పుణ్యం కోసం పరుగులెడితే, డబ్బుల కోసం పరుగులెడితే ఎన్ని పాప పుణ్యాలు వస్తాయో, పుణ్యపు పరుగు కూడా, నాణ్యాన్ని ఒకవైపు బొమ్మ ఉందని తీసుకుంటే రెండో వైపు బొరుసు కూడా నీ చేతికి వస్తుందని స్వామి వివేకానంద అంటారు. అలాగా పుణ్యం పుణ్యం అనుకుంటే ఆ పరుగులో మనం చేసే అప్రయత్నంగా, తెలియకుండా చేసే పాపాలు కూడా మన ఖాతాలోనే పడతాయి. కాబట్టి 0 అకౌంట్ మెయింటైన్ చేయడం, ఆల్వేస్ హ్యాపీనెస్. కాబట్టి పుణ్యం వద్దు, పాపం వద్దు, ఈ కర్తవ్యం నేను చేస్తాను అనుకుంటే యాత్రికుడికి కూడా యాత్రిక ధర్మం, యాత్రాధర్మం ఉంటుంది. దాన్ని అనుసరిస్తూ ఆంతర ఆనందాన్ని సాధన చేయొచ్చు, సిద్ధింప చేసుకోవచ్చు కూడాను. కాబట్టి పుణ్యపు పరుగుకి కూడా కామాలు పెట్టుకుంటూ సంయమనంతో
మనం సాధన చేసుకోవాలని, అది సమాజాన్ని శాంతపరచాలని, ప్రతి వారి జీవితంలోనూ ప్రకృతికి కూడా ప్రశాంతత కలగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ to others as well. Subscribe it. Please support Ammavadi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. Thank you for watching.